హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. నేను ఇవాళ షేర్ చేస్తున్న హెల్తీ రెసిపీ వచ్చేసి గ్లూటెన్ ఫ్రీ బన్స్. మైదా యూస్ చేయకుండా అండ్ ఎలాంటి ఫ్లవర్ యూస్ చేయకుండా మనం ఇంట్లో రోజు వాడుకునే పప్పుతో మనం ఎట్లా సాఫ్ట్ బన్స్ ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం 1 కప్ ఆఫ్ మసూర్ దాల్ని నేను ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను. సోక్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే దీంట్లో ఉన్న ఫైటిక్ యాసిడ్ తగ్గిపోయి మన డైజెషన్ బెటర్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఎలాంటి దాల్స్ అయినా సరే సోక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేయండి. సో నేను ఓవర్ నైట్ సోక్ చేసేసుకుంటున్నాను. ఇన్ ద మార్నింగ్ సోక్ అయిపోయాక దీన్ని నేను కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకొని రిన్స్ చేసేసుకుంటున్నా. అండ్ ఇప్పుడు వాష్ చేసుకున్న మసూర్ దాల్ని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సిలియం హస్క్ని యాడ్ చేస్తున్నా. సిలియం హస్క్ ఏంటి అంటే చాలా కంటెంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది ఇందులో. సో ఎక్కువ ఫైబర్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే వాటర్ని ఎక్కువ కన్జ్యూమ్ చేయండి, సో దట్ ఆ ఫైబర్ని డైజెస్ట్ చేసే కెపాసిటీ కావాలి కాబట్టి. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ సాల్ట్ని యాడ్ చేస్తున్నా. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ని యాడ్ చేస్తున్నా నేను. అండ్ 1/2 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా. అండ్ ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న 1/4 కప్ ఆఫ్ యోగర్ట్ని యాడ్ చేసుకుంటున్నా. దీంతోపాటు 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నా. ఇందులో ఎలాంటి వాటర్ యాడ్ చేయకుండా ఫైన్గా బ్లెండ్ చేసేసుకుంటున్నాను నేను. థిక్ బ్యాటర్ ప్రిపేర్ అయిపోద్ది. సో ఇట్లా థిక్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఎలాంటి వాటర్ యాడ్ చేయకండి, మనం ఎలాగో యోగర్ట్ యాడ్ చేసాం కాబట్టి సరిపోద్ది. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని 180 డిగ్రీస్కి 5 minutes ప్రీహీట్ చేసేసుకుంటున్నా. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ప్రీహీట్ అయిపోయాక సో ఎయిర్ ఫ్రైయర్లో ఆ పార్చ్మెంట్ పేపర్ని ఆ సైజ్కి తగ్గట్టు కట్ చేసి పెట్టేసుకొని అండ్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ ఉందో దాన్ని నేను ఇట్లా రౌండ్ షేప్స్ లాగా ఫామ్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. అండ్ బ్యాటర్ని కొంచెం వాటర్ కూడా యాడ్ చేయకుండా థిక్గా ప్రిపేర్ చేసినా సరే కొంచెం స్టిక్ అవుతూ ఉంటుంది. మీకు ఆ స్టిక్కింగ్ అవ్వద్దు అని అనుకుంటే కనుక హ్యాండ్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇట్లా రౌండ్ షేప్స్ లాగా రోల్ చేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లోకి యాడ్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు మధ్యలో ఒక చిన్న హోల్ లాగా చేస్తున్నా నేను. అండ్ దానిపైన కొంచెం కోకోనట్ ఆయిల్ అప్లై చేస్తున్నా. అండ్ సీడ్స్కి నేను నువ్వుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఫేవరెట్ సీడ్స్ యాడ్ చేసుకోండి, లైక్ పంకిన్ సీడ్స్ ఆర్ సన్ఫ్లవర్ సీడ్స్ ఆర్ మీ ఫేవరెట్ చాయిస్ ఆఫ్ సీడ్స్ యాడ్ చేసుకోండి టాపింగ్స్. అండ్ ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్ని నేను 180 డిగ్రీస్కి 15 minutesకి బేక్ చేసుకున్నా. అండ్ ఆల్సో డిఫరెంట్ ఎయిర్ ఫ్రైయర్స్కి డిఫరెంట్ టెంపరేచర్ వర్క్ అవుతుంది. నా ఎయిర్ ఫ్రైయర్కి పర్టికులర్ ఈ టెంపరేచర్ వర్క్ అయింది, మీకు వేరే టెంపరేచర్ అవ్వచ్చు. సో మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ఓవర్ బేక్ చేసేసుకొని దాన్ని మొత్తం బ్రౌన్ చేసేసుకోకండి. మీకు ఎంతవరకు కావాలి అని అనుకుంటే అంతవరకు మధ్య మధ్యలో చూసి చెక్ చేసుకొని బేక్ చేసుకోండి. అండ్ మీరు దీన్ని హాఫ్ స్ప్లిట్ చేసేసుకొని బర్గర్ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు, లైక్ టొమాటోస్ క్యూకుంబర్ యాడ్ చేసుకొని లెట్యూస్ యాడ్ చేసుకొని బర్గర్ కింద కూడా ట్రై చేయొచ్చు. ఆర్ఎల్స్ మీకు నేను ఇక్కడ పీనట్ బటర్ని అప్లై చేసుకుంటున్నా. సో ఆఫ్ యువర్ చాయిస్ యాడ్ చేసుకొని ఈ హెల్తీ రెసిపీని ట్రై అవుట్ చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరేష్. మీకు ఎలాంటి రెసిపీ రికమెండేషన్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఐ వుడ్ లవ్ టు ట్రై దోస్ రెసిపీస్. అండ్ రెసిపీ నచ్చితే కనుక హిట్ దట్ లైక్ బటన్, ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్. Until then, stay happy, stay healthy, and thank you for watching. Thank you.